ఈ రకంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విపరీతమైన వడగాల్పులు ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. మనం చెప్తున్నారు ఉపేందర్, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఉపేందర్, ప్లీజ్ కంటిన్యూ. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏ రకంగా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది? తీవ్రమైనటువంటి కలుపు చెందుతా ఉన్నారు. ఉపాధి రంగాలపై, మరోపైన వ్యాపార రంగాలపై, మరోవైపున అన్ని రంగాలపై ప్రభావం పడడంతో కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఇప్పటికే ఖమ్మం వాతావరణ శాఖ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 21 మండలాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఇప్పటికే ఆ కీలకమైనటువంటి రెడ్ అలర్ట్ ప్రకటన చేసి ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా ఇప్పటికే చెప్పింది. దాదాపు ఈ రోజు సెంట్రల్ లో ఉన్నటువంటి కేంద్ర వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం మే చివరి అంటే మే 3వ తారీఖు నాటికి ఈ యొక్క ఎండల తీవ్రస్థాయి ప్రభావం ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పింది. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంత వాతావరణానికి సంబంధించినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం, మురుములతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని ప్రశ్నించిన నేపథ్యంలో తెలంగాణలో కూడా అక్కడక్కడ పడతాయని నేపథ్యం కూడా ఆ అభిప్రాయంతో ప్రజలు ఆ రకమైన ధీమతో ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం 5 వరకు కూడా ప్రజలు ఎవరు బయటికి రాకపోవడంతో జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క వ్యాపార రంగాలపై ఇతర పూర్తి స్థాయిలో అన్ని రంగాలపై ప్రభావం పడిందని కూడా స్పష్టంగా చెప్పుకునే సందర్భం కూడా కనబడతా ఉంది. అటు ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇంపాక్ట్ పడతా ఉంది. మరోవైపున ఇంకా ప్రజలెవరు కూడా బయటికి రాకుండా ఉండడంతో కూడా వ్యాపార రంగాలు పూర్తిగా ఉపాధి దెబ్బతినిపోతున్నటువంటి ప్రధానంగా చర్చ నడుస్తోంది. మరోవైపున సత్తుపల్లి అలాంటి ప్రాంతంలో కోల్ ఏరియాలో మండే ఎండలాగా బడబగా మండిపోతున్నటువంటి ఎండల యొక్క ప్రభావం ఖమ్మం జిల్లా ప్రజానీకానికి తీవ్రస్థాయి అతలకుతలం చేస్తూ ఇబ్బందులు గురి చేస్తాయని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, అంటే ఈ కాలంలో కూడా అంటే రోహిణి కార్తెలో రోడ్లు పగిలిపోతాయని చెప్పేసి ఎండలు కొడతాయనేటువంటి సామెత లాగానే ప్రస్తుతం రోహిణి కార్తె కంటే ముందే రోడ్లు పగిలిపోయేటువంటి ఒక రోడ్లు కూడా పగిలిపోయే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ఎండలు కొడతాయని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం ప్రజల యొక్క అవసరాల నిమిత్తం మాత్రమే బయటికి రావాలి, లేని పక్షంలో వడదెబ్బకు తగలకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అవేర్నెస్ ప్రోగ్రాం ప్రస్తుతం జిల్లా మొత్తం అధికారులు ఆ రకమైన కృషి చేస్తున్నప్పటికీ జిల్లాలో వైద్య శాఖ ఎన్నికల నేపథ్యం ఇతర అధికారులందరూ కూడా ఎన్నికల నిమగ్నంపై కొంత ఉంటా ఉన్నారు. కొన్ని చోట్ల 108 లో కూడా కొన్ని అంబులెన్స్లలో అన్ని చోట్ల కూడా కూల్ ప్యాకెట్స్ ని కూడా ఏర్పాటు చేసి ఎవరైతే సమస్యలు పడిపోయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులను వెంటనే రికార్డ్ చేసేందుకోసం కూడా ఆ కోల్డ్ సంబంధించినటువంటి ప్యాకెట్స్ ని వాడుతా ఉన్నారని కూడా స్పష్టం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రం తీవ్ర స్థాయిలో ఎండలు మండిపడతా ఉన్నాయి. ఈ ఎండల్ని బయట రాకోకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అన్ని రంగాలపై పూర్తి స్థాయిలో ప్రభావం పడింది. ఇదే కొనసాగితే మాత్రం రానున్నటువంటి రోజుల్లో మరింత ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది. మనిషి యొక్క శరీరాన్ని యొక్క శక్తిని ఎండను తట్టుకునే శక్తికి మించి ఎక్కువ ఎండలు రావడంతో ఖమ్మం జిల్లాలో కొంత ఆ రకమైనటువంటి ప్రభావం పడుతా ఉంది. ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో ఉండే అవకాశం ఉంది. కొంత ఉపాధి రంగాలపై అదే ఉత్పత్తి రంగాలపై ప్రభావం పడుతుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, అయితే ముఖ్యంగా చూడాలండి చెప్పుకుంటే ఉపేందర్, ప్రాణికోటి మొత్తానికి కూడా అంటే మనుషులతో పాటు పశువులకు పక్షులకి కూడా నీరు అనేది చాలా అవసరం. ప్రాణికోటి మొత్తానికి కూడా నీరు అనేది జీవనాధారం. ఇలాంటి మనుషులంటే దగ్గరికి వెళ్ళి ఎక్కడో చోట మంచినీళ్ళు తాగే అవకాశం ఉంటుంది. మరి పక్షులకి ఇలాంటి మూగ జంతువులకి నీళ్లు దొరకని పరిస్థితి, రోడ్ల మీద ఎక్కడ కూడా నీళ్లు దొరకవు. మరి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ ఏమన్నా మూగ జీవుల పట్ల దయగలిగిన వాళ్ళు ఏమన్నా నీరు పెట్టే ఏమన్నా కనబడుతుందా? అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నట్ట జిల్లా వ్యాప్తంగా ఉందా? ఎస్ లక్ష్మీనాథ్, ప్రధానమైనటువంటి వాటర్ అనేది అందరికీ అవసరం కాబట్టి మూగ జీవాలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడతా ఉన్నాయి. అటు ఎండ చెరువులలో కూడా నీరు ఎక్కడ లేకపోవడంతో, వాగులలో కూడా నీళ్ళు ఎక్కడ లేకపోవడంతో మూగ జీవాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయని స్పష్టం చెప్పుకోవచ్చు. అనేక చోట్ల కూడా నీటి ఎద్దడి, బోర్లో వేసి తప్ప నీరు లేనటువంటి పరిస్థితి కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ప్రధానంగా ట్యాంకర్ల ద్వారా నీటిని మనుషులకు మాత్రమే సప్లై చేస్తున్నారు. కొన్ని చోట్ల మూగ జీవాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడ కూడా చిన్నటువంటి పక్షులు కూడా నీరు లేక అతలకుతలం అవుతున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నీటి ఎద్దడి, మరోవైపున ఎండల తీవ్రత, మరోవైపునటువంటి ప్రజా అవసరాలు ఇవన్నీ కూడా ఉండటంతో ప్రజలు ఆ ఉక్కబోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. ఏసీలు కూడా పనిచేయట్లేదు అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చ నడుతా ఉంది. స్టేట్ గవర్నమెంట్, ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖను అలర్ట్ చేసింది. ఖమ్మం జిల్లాలో విద్యుత్ శాఖ కూడా ఆ రకమైన కృషి చేస్తా ఉంది. విద్యుత్ శాఖ కూడా 24 hours కూడా అందుబాటులో ఉండి ఎటువంటి ప్రజానీకానికి కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉదయం కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి